అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సాధారణంగా ఒక కంపెనీకి లాభాలు వస్తే అవి ఇన్వెస్టర్ల జేబుల్లోకో లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఖాతాలోకి వెళ్తాయి కదా. కానీ శ్రమించిన చేతులకు లాభాల్లో వాటా ఇస్తే ఆ సంస్థ స్థాయి ఎక్కడికి వెళ్తుంది? ఉద్యోగి కేవలం పనిముట్టు కాదు, సంస్థ విజయానికి వెన్నెముక అని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ చారిత్రాత్మక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవును, ఒక్కొక్క ఉద్యోగికి ఏకంగా 3 కోట్ల రూపాయలకు పైగా బోనస్. ఇది కల కాదు, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సృష్టించిన సరికొత్త రికార్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రపంచాన్ని ఎంతగా శాసిస్తుందో ఈ పరిణామం ఒక నిదర్శనం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో AI చిప్స్, మెమరీ మాడ్యూల్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న శాంసంగ్ సెమీ కండక్టర్ విభాగం గత త్రైమాసికంలో ఊహించని రీతిలో 49 రెట్ల ఆదాయ వృద్ధి నమోదు చేసింది. అయితే ఈ విజయం కేవలం యంత్రాల వల్ల రాలేదని యాజమాన్యం గుర్తించింది. సుమారు 78,000 మంది చిప్పు విభాగం ఉద్యోగులు తమ జీతాల పెంపు మరియు బోనస్ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన వేళ యాజమాన్యం పాత పద్ధతులకు స్వస్తి చెప్పింది. సెమీ కండక్టర్ తయారీలో ఒక్క రోజు సమ్మె జరిగినా గ్లోబల్ సప్లై చైన్ కుప్పకూలుతుందని గ్రహించిన సంస్థ ఉద్యోగ సంఘాలతో చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ఫలితంగా ప్రతి ఉద్యోగికి సగటున 3.25 కోట్ల రూపాయలు అంటే $3,40,000 భారీ బోనస్ ప్రకటించింది. కేవలం బోనస్ల కోసమే శాంసంగ్ ఏకంగా $26.5 బిలియన్ కేటాయించడం కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, కృత్రిమ మేధ కాలంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ కు దక్కిన గౌరవంగా మేధావులు అభివర్ణిస్తూ ఉన్నారు. నిజానికి ఇది మిగతా కార్పొరేట్ సంస్థలకు ఒక గట్టి సంకేతం. లాభాలు పెరిగినప్పుడు వాటిని కేవలం అంకెలుగా చూడకుండా ఆ అంకెలను సాధించిన మానవ వనరుల సంక్షేమానికి వెచ్చించినప్పుడే ఆ సంస్థకు తిరుగుండదని శాంసంగ్ నిరూపించింది. ఒకే రాత్రిలో వేలాది మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన ఈ నిర్ణయం భవిష్యత్తు పారిశ్రామిక సంబంధాలకు ఒక కొత్త దిక్సూచి. శాంసంగ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలోని కార్పొరేట్ సంస్థలు కూడా ఇలాంటి పారదర్శకమైన ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిని అమలు చేయగలవా? మీ ఆలోచనలు కమెంట్ రూపంలో తెలియజేయండి.